హలో మామాస్. యాజ్ ప్రామిస్డ్ షేరింగ్ మై వీనింగ్ స్టోరీ. ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా వీనింగ్ చేసేయొచ్చు. మదర్ అండ్ బేబీ బాండ్ బ్రేక్ అవ్వకుండా నేను అలాగే చేశాను. బిఫోర్ వీనింగ్ స్టోరీ ఒక విషయం. బేబీస్‌కి 1 ఇయర్ లోపు వరకు మదర్స్ మిల్కే ప్రైమరీ ఫుడ్. అన్నం, పప్పు ఇవేం కాదు సాలిడ్స్ అవన్నీ కాంప్లిమెంటరీ మాత్రమే అలవాటవ్వడానికి. సో, ఐ ఎంకరేజ్ ఆల్ మదర్స్ టు నర్స్ అట్‌లీస్ట్ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ ముందు వీనింగ్ చేయకూడదు. కమింగ్ టు వీనింగ్ స్టోరీ. నేను ఫస్ట్ అయితే డే టైమ్ ఫీడ్స్ ఆపేసాను. తర్వాతే నైట్ టైమ్ ఫీడ్స్ ఆపేసాను. సో దట్ మదర్ అండ్ బేబీ ఇద్దరికీ అడాప్ట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. బాడీ గూడా దానికి తగ్గట్టు మిల్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఒకేసారి ఆపేస్తే మాత్రం మదర్‌కి పెయిన్ ఉంటుంది. అండ్ బేబీకి కూడా చాలా ట్రామాటిక్‌గా ఉండొచ్చు అని జెప్పేసి. అండ్ ఇద్దరికి బేబీస్‌కి నేను 18 మంత్స్ తర్వాతే వీనింగ్ జేశాను. డే టైమ్ ఫీడ్స్ కూడా. ఫస్ట్ 18 మంత్స్ తర్వాత వాళ్ళకి స్లీప్ సైకిల్ 2 షార్ట్ నాప్స్ ఉంటాయి ఆర్ 1 లాంగ్ స్లీప్ సైకిల్ ఉంటుంది. సో, మిల్క్ రిక్వైర్‌మెంట్ కూడా పడిపోతుంది. నేను మార్నింగ్ తను పడుకునే ముందు కొంచెం హెల్తీ అండ్ ఫిల్లింగ్ స్నాక్స్ ఇచ్చేదాన్ని. లైక్ ఎగ్జాంపుల్ బ్లాక్ చెనా ఆర్ పన్నీర్ రోస్టెడ్, యోగర్ట్ అలాంటివి ఆర్ ఫ్రూట్స్. నాకు సీజనల్ ఫ్రూట్స్ ఏముంటే అవి కొంచెం ఫిల్లింగ్‌గా ఉండేవి ఇచ్చేదాన్ని. నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఏంటంటే క్రాడిల్. ఒక ఉయ్యాల తీసుకున్నాను కూర్చొని పడుకునేదే. ఆ ఉయ్యాల్లో తనని ఊపి ఊపి స్టోరీ చెప్తూ ఉంటే పడుకుండిపోయేది. ఒక్కోసారి మాట్లాడుతూ మాట్లాడుతూ పడుకుండిపోయేది. అలా తనకి డే విన్నింగ్స్ ఆపేసాక 1 ½ మంత్‌కి నైట్ విన్నింగ్స్ స్టార్ట్ చేశాను. నైట్ విన్నింగ్స్‌కి మాత్రం ఒక ట్రిక్ యూజ్ చేశాను. అది ఫస్ట్ బేబీకి అండ్ సెకండ్ బేబీకి ఇద్దరికీ అదే వర్కౌట్ అయింది. అండ్ వరల్డ్ వైడ్‌గా చాలా ఫేమస్ ట్రిక్ అది. ఈ వీడియో చాలా లెంత్ అయిపోద్ది కాబట్టి ఇందులో కాకుండా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను.